గండిపేట భూ కబ్జా కేసులో అరెస్ట్ అయిన వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని హైదరాబాద్కు తరలించారు. ఆయన్ని సైబరాబాద్ కమిషనరేట్లోని ఆర్థిక నేరాల విభాగం కార్యాలయానికి తరలించి ప్రస్తుతం ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. విచారణ అనంతరం బ్రహ్మనాయుడిని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. ఈ అరెస్టు విషయం తెలుసుకున్న వినుకొండ వైసీపీ కార్యకర్తలు గచ్చిబౌలిలోని సిపి ఆఫీస్కు చేరుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి రిపోర్ట్ చేస్తారు. గండిపేట ల్యాండ్ కబ్జా కేసులో పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం సైబరాబాద్ కమిషనరేట్ దగ్గర ఉన్నాము. మనం చూస్తున్నాము ఇప్పటికే ఈ కేసులో కీలక వ్యక్తిగా ఉన్నటువంటి నిందితుడిగా ఉన్నటువంటి బ్రహ్మనాయుడిని ఒకవైపు సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో వినుకొండకు సంబంధించినటువంటి వైసీపీ కార్యకర్తలు ఇక్కడ విచారిస్తున్నారనే విషయం తెలుసుకొని ఇక్కడికి వచ్చినటువంటి ఆ సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము. ఒకవైపు పోలీసులు వాళ్ళని పంపిస్తున్నటువంటి దృశ్యాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఈ కేసులో బ్రహ్మనాయుడు దాదాపు 8 కోట్ల వరకు కూడా డబ్బులు ఇవ్వడము, ఆ 8 కోట్లు అసలు ఏ విధంగా నిందితుల వరకు చేరాయి అనే దానికి సంబంధించి, అంటే ఈ కేసులో మొత్తం 10 మంది నిందితులు ఉన్నారు. ఇప్పటికే బ్రహ్మనాయుడితో కలిపి 6గురిని అరెస్ట్ చేయడం జరిగింది. మరొక 4 కూడా పరారీలో ఉన్నారు. అయితే బ్రహ్మనాయుడిని మాత్రం కాంచీపురంలో అరెస్ట్ చేసి అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత హైదరాబాద్కి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం అతన్ని ఒకవైపు అధికారులు విచారిస్తూ ఉన్నారు. ఈరోజు రాజనగర్ కోర్టులో బ్రహ్మనాయుడిని ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ప్రధానంగా నిమ్మల ఫ్యామిలీకి సంబంధించి రాధాకృష్ణ అనే ఒక వ్యక్తి ద్వారా బ్రహ్మనాయుడి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఆ నకిలీకి సంబంధించినటువంటి పత్రాలు కావచ్చు, ఫోర్జరీలు కావచ్చు, ఇవన్నీ రెడీ అయిన తర్వాత అతను కొనుగోలు చేసేటటువంటి 10 ఎకరాల భూమికి సంబంధించి దాదాపు 1 ఎకరం 3.5 కోట్ల చొప్పున మొత్తం 35 కోట్ల రూపాయల వరకు కూడా ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఒకవేళ ఎవరైనా వీళ్ళు అమ్మకపోయినా సరే వేరే పార్టీ ద్వారా కూడా వాటిని అమ్మే విధంగా కూడా ఒక గ్యాంగ్ను కూడా సమకూర్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ అంశాలకు సంబంధించి బ్రహ్మనాయుడిని ఒకవైపు పోలీసులు విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంట్లో ఏదైతే 35 కోట్ల రూపాయలు పూర్తి ఒప్పందం అయితే 12 కోట్ల రూపాయల వరకు కూడా చెల్లించడం జరిగింది. అందులో 4 కోట్ల రూపాయలు మొదట చెల్లించిన తర్వాత మిగతా 8 కోట్ల రూపాయల వరకు కూడా ఏ విధంగా ట్రాన్సాక్షన్స్ జరిగాయనే దానికి సంబంధించి కూడా ఒకవైపు పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం 3-4 గంటల ప్రాంతంలో కూడా రాజేంద్రనగర్ కోర్టులో ఒకవైపు బ్రహ్మనాయుడిని ప్రొడ్యూస్ చేసేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ కేసులు ఇప్పటి వరకు కూడా 10 మంది నిందితులు అయితే బ్రహ్మనాయుడితో కలిపి ఇప్పటి వరకు 6 అరెస్ట్ అయ్యారు. కాబట్టి మిగతా 4 ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఒకవైపు పోలీసులు గాలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రాజుతో కలిసి జ్యోతి జీవనన్, హైదరాబాద్.